హలో గైస్ నా పేరు మైత్ర వెల్కమ్ టు మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. సో బేసిక్‌గా నిన్న మనకి కాశ్మీర్‌లో జరిగిన ఇన్సిడెంట్ గురించి మనకందరికీ కూడా క్లియర్‌గా తెలిసిందే. అయితే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మన దగ్గర ఉన్న యాక్టర్స్‌లో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ యాక్టర్ అయిన 'ప్రభాస్' గారి మీద ఒక అలిగేషన్ అయితే వచ్చింది. అంటే ట్విట్టర్‌లో చాలామంది ఈ విషయాన్నయితే షేర్ చేస్తూ ఉన్నారనమాట. సో నాకు ఆడు చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 'ప్రభాస్' గారిని బ్లేమ్ చేయాల్సిన అవసరం ఉందా వాటికి అని అనిపించిందనమాట. అంటే ట్విట్టర్‌లో చాలా ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. ఈ ఫ్యాన్ వార్స్ అనేవి ఎప్పటినుంచో జరుగుతూ ఉంటాయి. అండ్ రీసెంట్‌గా 'మహేష్ బాబు' గారికి ఈడీ జస్ట్ క్యాజువల్‌గా ఒక లెటర్ అయితే పంపించింది. అది కూడా ఆయనేదో చేశారని గాదు. అది బేసిక్‌గా వేరే ఒక గ్రూప్ ఉంది. ఆ కంపెనీకి సంబంధించిన ఒక ప్రమోషన్‌ని 'మహేష్ బాబు' గారు చేశారు. సో దానికి 5.9 క్రోర్స్ ఆఫ్ అమౌంట్‌ని ఆయన చార్జ్ చేస్తే అందులో 2.5 క్రోర్స్ ఆన్‌లైన్‌లో చేసి మిగతా అమౌంట్‌ని క్యాష్ రూపంలో ఇచ్చారు. సో దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళెక్కడో మనీ లాండరింగ్ చేసి ఆ అమౌంట్‌ని తీసుకొనొచ్చి ఈయనకిచ్చారు, వేరే వాళ్ళకిచ్చారు అనే కైండ్ ఆఫ్ పాయింట్ అయితే వాళ్ళ దగ్గర ఉంది. సో అందులో 'మహేష్ బాబు' గారిదేం లేదు. బట్ డెఫినిట్‌గా ఏంటంటే ఈడీ వాళ్ళు తెలుసుకోవాలి కాబట్టి జస్ట్ క్యాజువల్‌గా ఒక లెటర్ అయితే పంపించారు. విచారణకి హాజరు కావాల్సి ఉంటుంది. ఆ అమౌంట్ మీకు వాళ్ళు ఎలా ఇచ్చారు? అండ్ వాటిని మీరు ఏం చేశారు? ఇవన్నీ కూడా అడుగుతారు అంతే. అంతకుమించి ఇంకేం లేదు. సో దానికి కూడా అలాగే చాలా పెద్ద మొత్తంలో డిస్కస్ చేసి నేనేమనుకున్నానంటే మాక్సిమం దాని గురించి ఏముందిలే అందరూ అర్థం చేసుకుంటారు గదా! అన్నట్టుగా అనుకున్నాను గానీ, కొంతమంది ఏంటంటే ఆ టైంలో కూడా చూడండి ఇక దొరికిపోయారు. ఏవో పెద్ద మంచి చేస్తున్నట్టు చెప్తుంటారు చూడండి. ఇక్కడ చూడండి మనీ లాండరింగు, హవాలా అంటున్నారు ఇక్కడ ఏకంగా. అది ఇది అని చెప్పి మాట్లాడుతుంటే నాకు అర్థం కాలే. సరే ఏమోలే ఇంకా ఇలాగే ఉంటారేమోలే కొంతమంది అని అనుకున్నాను గానీ, బట్ కొన్ని కొన్ని సార్లు ఏంటంటే మరీ టూ మచ్‌గా ఎళ్తుందేమో అని అనిపిస్తూ ఉంటది యాక్చువల్‌గా. సో, దానికి ఇగో ఇప్పుడు 'ప్రభాస్' గారి విషయంలో జరుగుతున్న ఈ సిట్యుయేషన్ ఒక ఎగ్జాంపుల్. అంటే ఒక, ఒక పర్టిక్యులర్ యాక్టరు ఒక పని చేసినా ఆర్ ఒక పని చెయ్యకపోతే దానికి యాంటీ నేషనల్ అని ట్యాగ్ ఎయడం ఎంతవరకు కరెక్ట్ అనేది నా ఫీల్. పర్టిక్యులర్‌గా నేను ముందే చెప్తున్నా. నేను మీకు ఆల్రెడీ నా బయోలో కూడా ఉంటది. అంటే ఛానల్ అబౌట్ సెక్షన్‌లోకెళ్తే మీకు కనబడతది. ఫ్యాన్ ఆఫ్ టీఎఫ్ఐ అని ఉంటది. నేను పర్టిక్యులర్‌గా ఎవరో ఒక్కరి ఫ్యాన్ అయితే కాదు. నాకు అందరూ ఇష్టమే నాకు. ఐ యామ్ ఫ్యాన్ ఆఫ్ ఆల్ హీరోస్. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరో చిన్న, పెద్ద అని తేడా లేదు. ప్రతి హీరోకి కూడా నేను ఫ్యానే. నాకిష్టం. తెలుగు సినిమాలంటే ఇష్టం. తెలుగు హీరోలంటే ఇష్టం. సో, వాళ్ళ మీద ఇలాంటి అన్నెసెసరీ థింగ్స్ పడినప్పుడు ఆబ్వియస్‌లీ నేను రియాక్ట్ అవుతా. బట్ అన్నిటికి రియాక్ట్ కాను. ట్విట్టర్‌లో చాలా జరుగుతూ ఉంటాయి ఫ్యాన్ వార్సు. చిన్న చిన్నవి కూడా జరుగుతూ ఉంటాయి. అది పర్సనల్ ఏమంటారు బాడీ షేమింగ్‌లు, పర్సనల్ అబ్యూజ్‌లు కూడా జరుగుతూ ఉంటాయి. వాటికి మనం ఎలాగూ రియాక్ట్ కాలేం. కాకూడదు కూడా. అది అన్నెసెసరీ థింగ్స్ అవన్నీ కూడా. బట్ అట్‌లీస్ట్ ఇలాంటివి కొన్ని జరిగినప్పుడు ఆలోచన విధానం ఎందుకింత బ్యాడ్‌గా ఉందని ఆలోచించుకోవాల్సిన థింగ్ అయితే ఉంది గదా! సో, బేసిక్‌గా ట్విట్టర్‌లో ఏంటంటే 'ప్రభాస్' గారి గురించి ఒక 4 థింగ్స్ పెట్టి 4 పాయింట్లు పెట్టి 'ప్రభాస్' గారు యాంటీ నేషనల్ అని, 'ప్రభాస్' గారు ఒక స్లీపర్ సెల్ అని జెప్పి ఆయన గురించి కొన్ని ట్వీట్స్ అయితే వస్తున్నాయన్నమాట. సో, అవి ఏంటనేవి మాట్లాడుకుందాం. సో, దీన్ని బట్టి అసలు నిజంగా ఆయన్ని బ్లేమ్ జేయొచ్చా లేదా అనేది డిస్కస్ చేద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే రామాయణాన్ని ఇన్సల్ట్ చేసి హిందూ సెంటిమెంట్స్‌ని హర్ట్ చేశారు 'ఆదిపురుష్' సినిమా తీసి అని జెప్పి. సీ 'ఆదిపురుష్' సినిమా అనేది అది కంప్లీట్‌గా ఓం రావత్ విజన్ అది. ఓం రావత్ రకరకాలుగా తీయాలనుకున్నాడు. అండ్ దట్ టూ హి వాస్ హైలీ ఇన్‌ఫ్లూయెన్స్డ్ బై మార్వెల్ అండ్ డీసీ. ఈ మార్వెల్ అండ్ డీసీ కల్చర్ ఏదైతే ఉందో దాని నుంచి హెవీగా ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయి, దాని నుంచి హెవీగా ఇన్‌స్పిరేషన్ తీసేసుకొని, ఆ టైప్ ఆఫ్ రామాయణాన్ని తీయాలి. పిల్లల కోసం తీయాలి. ఫర్దర్ జనరేషన్స్ కోసం తీయాలి. అంటే ఇప్పుడున్న టెక్నాలజీకి తగ్గట్టు, ఇప్పుడు వాళ్ళకి తగ్గట్టు తీయాలనుకోని ట్రై చేసి, ఏవేవో తీసి చెండాలం చేశాడు యాక్చువల్‌గా. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఓం రావత్. అండ్ ఇంకొకటి నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఒక డైరెక్టర్ హీరోని ఈ లుక్‌లో ప్రెజెంట్ చేస్తే మనం అనుకున్నది స్క్రీన్ మీదకొస్తది అని అనుకుంటేనే ఓకే చేస్తాడు ఆ లుక్‌ని. లేదంటే యాక్సెప్ట్ చేయడు. సో
ప్రభాస్ గారి లుక్‌ని యాక్సెప్ట్ చేసింది 'ఓం రావత్.' ఇప్పుడు అదే ప్రభాస్ గారి లుక్ 'బాహుబలిలోని', 'కల్కిలోని' చాలా డిఫరెంట్ ఉంటది. 'కల్కిలో' కర్ణుడిగా లాస్ట్‌లో ఏదైతే లుక్‌నిచ్చారో అదే లుక్ గనక రాముడిగా గనక ఉన్నట్టయితే ఎంత ఫెంటాస్టిక్‌గా ఉంటది. ఆ డైరెక్టర్ చేతకాలే. ఇక తర్వాత మళ్ళీ అక్కడ రావణాసురుడి విషయంలో చాలా దారుణంగా ఉంటది అందులో. రావణాసురుడు 10 తలలు కింద 5 పైన 5 ఏంది గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ డూప్లెక్సా? అట్లా చేసాడు. తర్వాత ఇంకోటేందది అదేదో గ్రద్ద లాంటిది, గబ్బిలం లాంటిది ఏదో ఉంటది. దానికి మాంసం పెడతాడు. రావణ బ్రహ్మ అని పేరుంది. రావణ బ్రహ్మ అనే బ్రాహ్మణుడు. సో, అపారమైన శివభక్తుడిగా చూపించినప్పటికి కూడా ఆయన బ్రాహ్మణుడు. ఆయన ఎప్పుడు కూడా మాంసాన్ని ముట్టడు కూడా. సో, అట్లాంటిది తీసుకుపోయి దానికి పెడతన్నట్టు చూపించాడు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా 'ఓం రావత్' కళాఖండాలు అయన్నీ కూడా. ఎప్పుడు ప్రభాస్ గారిది కాదు. అంతెందుకు ఈవెన్ హిందీ ఆడియన్సే హేట్ చేయరు దాని కోసం. ఎందుకంటే అది 'ఆదిపురుష్' అనేది ఒక ప్రాబ్లమాటిక్ సినిమా అని వాళ్ళకి తెలుసు. అది రామాయణాన్ని రామాయణంలా కాకుండా అదేదో రకంగా తీశారు. అది బాలేదు. అందుకే వాళ్ళు కూడా ఫ్లాప్ చేశారు. అది జరిగిందది. ఆబ్వియస్‌లీ. కాకపోతే నేను చెప్పేదేంటంటే అది ఎఫెక్ట్ వాళ్ళే ప్రభాస్ గారి మీద ఎయలేదు. వాళ్ళు 'ఓం రావత్' మీద ఎఫెక్ట్ ఎసారు. ఆ రైటర్ మీద ఎఫెక్ట్ ఎసారు. వాళ్ళ మీదే ఎక్కువగా కాన్సంట్రేట్ చేశారు. ఎందుకంటే 'ప్రభాస్' గారు ఆ తర్వాత ఇంటర్వ్యూలకి వాడడానికి కంప్లీట్ దూరంగున్నారు. సో, ఆయన మాక్సిమం కాంట్రోవర్సీస్ అన్నీ అవాయిడ్ చేశారు. బట్ డైరెక్టర్, రైటర్ ఎళ్లి ఇంకా తగిలించుకున్నారు. సో, వాళ్ళ మీదకే ఎళ్లారు. సో, అది కంప్లీట్‌గా 'ఓం రావత్' చేసిన బ్లండర్ అది. అండ్ 'ఓం రావత్‌ని' అందరూ బ్లేమ్ చేశారు, క్రిటిసైజ్ చేశారు. ఈవెన్ 'హనుమాన్' సినిమా వచ్చినప్పుడు హిందీ ఆడియన్స్ కూడా 'ఆదిపురుష్' కంటే 'హనుమాన్' బెటర్‌గా ఉందన్నారు. సో, ఎందుకు? విజన్ ఇంపార్టెంట్ అక్కడ. ఆ విజన్ అనేది 'ఓం రావత్‌లో' లేదు. 'ప్రశాంత్ వర్మ' గారిలో ఉంది కాబట్టి పీపుల్ యాక్సెప్ట్ చేశారు ఆ సినిమాని. సో, దట్స్ వాట్ హ్యాపెండ్ అంతే. సో, అదే అంటున్నా నేను. సో, దాంట్లో 'ప్రభాస్' గారిని బ్లేమ్ చేయడానికి ఏముంది? డైరెక్టర్ ఎలా చెప్తే అలా చేశారు కదా! ఇప్పుడు 'కల్కిలో' అయినా అంతే, 'సలార్' అయినా అంతే, నెక్స్ట్ 'స్పిరిట్' అయినా అంతే. సో, డైరెక్టర్ ఏది చెప్తే అది చేస్తారు తప్ప, ఈడ పర్టిక్యులర్‌గా ఏమంటారు వీళ్ళేదో వెళ్లి చెడగొట్టేది, లేదు ఇలాగ నాశనం చేయడానికే తీద్దామని హీరోస్ ఎప్పుడు కూడా అనుకోరు. అంతెందుకే ఇప్పుడు 'ఆమీర్ ఖాన్' గారు 'మహాభారతం' తీస్తున్నారాయా? ఆయన ముస్లిమే అయ్యుండొచ్చు. అయినా కూడా ఆయనకెప్పటినుంచో 'మహాభారతం' అంటే ఇష్టం. ఆయననే కాదులే. ఈ 'షారుఖ్ ఖాన్', 'సల్మాన్ ఖాన్' వీళ్ళందరికీ కూడా ఈ హిందూ దేవుళ్ళు, హిందూ దేవుడి మీద సినిమాలు ఇవన్నీ కూడా నచ్చుతాయి వాళ్ళకి. సో, ఇప్పుడు 'ఆమీర్ ఖాన్' గారు ఆ సినిమా తీస్తున్నారంటే ఆయన దాన్ని చెడగొట్టాలని తీయరు. చాలా బాగా తీయాలనే తీస్తారు ఆయన కూడా. ఎందుకంటే చాలా హ్యూజ్ లెవెల్‌లో ఇన్వెస్ట్‌మెంట్ ఉంటది, బడ్జెట్ ఉంటది, అవన్నీ ఉంటాయి కాబట్టి సో, ఆబ్వియస్‌లీ పీపుల్ అయితే మాత్రం అది వాళ్ళైతే మంచిగా తీయాలని అనుకుంటారు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ అదంత గొప్పగా రాకపోవచ్చు. నెక్స్ట్ 'రాజమౌళి' గారు తీస్తారు. అదే అసలైన 'మహాభారతం' అదుంటది. మామూలుగా ఉండదు. నెక్స్ట్ లెవెల్ ఉంటది. అది క్లియర్ అది. అది కన్ఫర్మ్ ఇంకది నో డౌట్ అందులో. సో, దట్ విల్ బి ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇన్ ఇండియన్ సినిమా హిస్టరీ అది. అది ఓకే. బట్ చెప్తున్నా ఎవ్వరు కూడా సినిమాల్ని చెడగొట్టాలనే ఉద్దేశ్యంతో తీయరు. ఈవెన్ 'ఓం రావత్' ఇంటెన్షన్ కూడా చెప్తున్నాడు కదా! ఈ మార్వెల్, డీసీ ఇన్‌స్పిరేషన్‌తో తీసాడు. అక్కడ దొబ్బింది మొత్తం. అంతే. సో, అక్కడేదో హిందువుల సెంటిమెంట్‌లని హర్ట్ చేయాలనే ఉద్దేశ్యం లేదు. సో, అలాంటప్పుడు అది 'ప్రభాస్' గారికి ఎలా వర్తిస్తది? సో, అది కరెక్ట్ పాయింట్ కాదు. రెండోది 'క్యాస్టెడ్ ఏ పాకిస్తానీ మిలిటరీ ఆఫీసర్స్ డాటర్ ఇన్ హిస్ అప్‌కమింగ్ ఫిల్మ్' అంటే 'ఫౌజీ' సినిమా ఏదైతే ఉందో దాంట్లో ఇమాన్వి ఉంది కదా! ఆమె బేసిక్‌గా ఒక పాకిస్తానీ మిలిటరీ ఆఫీసర్. సో, ఇది బేసిక్‌గా ఆమెని సెలెక్ట్ చేసినప్పుడే చాలామంది అనుకున్నారు. ఎందుకలా చేశారు అని చెప్పి. సో, దట్ ఈస్ నాట్ రైట్ అన్నట్టుగానే చాలామంది అభిప్రాయపడ్డారు. బట్ ఏమో మరింకా మరింక 'హను రాఘవపూడి' గారి మైండ్‌లో ఏముందో, సో, ఆయన ఒక రియలిస్టిక్ పాకిస్తాన్ అండ్ ఇండియన్ లవ్ స్టోరీని చూపించాలని ఇలాగా కాస్టింగ్ ఏమైనా చేశారేమో మరి. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్‌లీ. నాకు తెలిసి అదే రీజన్ అనుకుంటున్నాను నేను. అంతకు మించి ఇంకో రీజన్ అయితే ఏమీ లేదు. ఇన్‌ఫాక్ట్ మీరు 'యష్ రాజ్ స్పై యూనివర్స్‌ని' గనక మీరు చూసినట్టయితే అందులో ప్రతి దాంట్లోని కూడా ఎలాగో ఒక పాకిస్తానీ ఐఎస్ఐ ఏజెంటు, ఒక ఇండియన్ రా ఏజెంటు వీళ్ళిద్దరే ప్రేమించుకుంటారు. మీరు ఎందులో చూసినా కూడా అంతే ఉంటది ఆల్‌మోస్ట్. అది బేసిక్‌గా దాని కాన్సెప్టే అది. కాకపోతే అది వర్కౌట్ అయింది. ఎందుకంటే ఇంకా పీపుల్ సినిమాల విషయంలో ఇంత సీరియస్‌గా ఆలోచించరు. అండ్ దట్ టూ ఇంకా అది ఇంక డైరెక్టర్ విజన్ అనుకుంటారు తప్ప, అది పర్టిక్యులర్‌గా ఏదో హీరో కోసం ఆలోచించరు కదా! సో, ఇక్కడ కూడా అంతే. 'హను రాఘవపూడి' గారి విజన్ ఏంటనేది మ్యాటర్స్ ఇక్కడ. ఆయన బేసిక్‌గా ఇమాన్విని గాకుండా ఇంకెవరినైనా చూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే 'ప్రభాస్' గారికి ఉన్న రేంజ్‌కి ఆవిడనే చూజ్ చేయాల్సిన అవసరం లేదు. మేబీ ఏదో ఒక పాయింట్ అయితే ఉండుండొచ్చు. అందుకే చూజ్ చేసుకొని ఉండొచ్చు. సో, ఒక రియల్ ఇండియన్ సిటిజన్, ఒక రియల్ పాకిస్తానీ సిటిజన్. సో, వీళ్ళు నిజంగా లవ్ చేసుకుంటున్న పాయింట్‌లో ఏమైనా ప్రమోషన్ చేయడానికి అలా చేశారా? ఏమో మరి తెలీదు మరింక. మేబీ అది రీజన్ అయ్యి ఉండొచ్చు. సో, దానికి కూడా 'ప్రభాస్' గారికి సంబంధం లేదు. అది 'హను రాఘవపూడి' గారే. పక్కన హీరోయిన్ ఎవరున్నా ఆయనకి అనవసరం. అంతెందుకు ఆ లాంచ్ ఈవెంట్ టైమ్‌లో ఆవిడేమో ఆయన కలిసి చూస్తుంది. ఆయనేమో అసలు పట్టించుకోలే. అది పరిస్థితి. ఇంకా అదొకటి. తర్వాత మూడోది డజంట్ రెస్పాండ్ టు టెర్రర్ అటాక్స్. ఇదైతే నేను కూడా ఒప్పుకుంటా. ఆయన
దీని గురించి రెస్పాండ్ అవ్వాల్సింది. ప్రభాస్ గారే గాదు. ఇప్పుడు బేసిక్‌గా నేను ఇంకోటి కూడా చూసా. ఎంఎస్ ధోని గారు కూడా రెస్పాండ్ కాలేదని చెప్పి. నాకు నచ్చట్లే. నేను ధోనికి డై హార్డ్ ఫ్యాన్. మీలో చాలామంది తెలుసు. బట్ ఆయన అట్లా రెస్పాండ్ కాకుండా ఉంటే నాకు నచ్చదు. ఇండియా వరల్డ్ కప్ గెలిచినప్పుడు, టీ20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు పోస్ట్ పెట్టాడు. ఓకే. బట్ అంబానీ పెళ్లి కోసం ఫోటో పెట్టి, ఇలాంటి వాటి కోసం అట్‌లీస్ట్ ఒక స్టోరీ ఏదో పీపుల్ నాట్ ఎక్స్‌పెక్టింగ్ ఎనీ పోస్ట్. లేదంటే రీల్ ఎక్స్‌పెక్ట్ చేయట్లే. అట్‌లీస్ట్ ఒక స్టోరీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఒక 24 అవర్స్ ఉండి డిలీట్ అయిపోయే స్టోరీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, అది కూడా చేయకపోతే కరెక్ట్ అయితే కాదు. సో, డెఫినిట్‌గా ఇందులో ప్రభాస్ గారి సైడ్ మిస్టేక్ అయితే ఉంది. బట్ ఆయన మేబీ ఆయనకనిపించింది ఆయనకు చేసుండొచ్చు. ఆయన ఇప్పుడు దీని గురించి ఏమో ఎందుకు కంప్లీట్‌గా రియాక్ట్ అవ్వడం, ఇది చాలా పెద్ద సెన్సిటివ్ ఇష్యూ గదా! సో, ఎందుకులే దీని గురించి రియాక్ట్ అవ్వడం అని ఏమైనా అనుకున్నారేమో! తెలీదు. మేబీ అట్‌లీస్ట్ అదే ఆల్ ఐస్ అని చెప్పి ఒక పోస్ట్ అయినా పెట్టుండొచ్చు. లేదంటే అట్‌లీస్ట్ వాళ్ళ గురించి పెట్టి యూనో ఏదో ఒకటి ఒక పాజిటివ్ నోట్ ఏదైనా పెట్టుండొచ్చు. బట్ ఇలా చేయడం అనేది డెఫినిట్‌గా కరెక్ట్ అయితే కాదు. బట్ మేబీ ఆయనకేమనిపించిందో అంతే గదా! సింపుల్. రెండోదేంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఆయన యూరోప్‌లో ఉన్నారు. అక్కడ ఒక మంచిగా ఒక కన్‌స్ట్రక్షన్ అయితే చేయించుకొని అక్కడే రిలాక్స్ అవుతున్నారాయన. ఎందుకంటే ఇండియాలో ఆయనకి రిలాక్సింగ్ అనేది దొరకదు అంత ఈజీగా. ఇంతకుముందంటే ఆ రాయదుర్గం సైడ్ ఒక రిసార్ట్ ఉండేది. అండ్ అక్కడ చాలా పీస్‌ఫుల్‌గా రిలాక్స్ అయ్యేవారు. బట్ ఇప్పుడేంటంటే దాని చుట్టూ కూడా ఇల్లులొచ్చేసాయి కాబట్టి హి షిఫ్టెడ్ టు యూరప్. అక్కడ ఒక మంచి ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేశారు. అక్కడే రిలాక్స్ అవుతున్నారు ప్రస్తుతానికి. అండ్ ఆయనకేదైతే ఇంజ్యూరీ అయిందో దాని నుంచి కూడా కంప్లీట్‌గా రెస్ట్ తీసుకుంటున్నారు. వస్తారు, కమ్‌బ్యాక్ ఇస్తారు. ఇండియా వస్తారు. ఇండియా వచ్చిన తర్వాత మనకు ఆ టీజర్ డబ్బింగ్‌లు అయన్నీ ఉంటాయి. 'రాజాసాబ్' టీజర్ రిలీజ్ అవుద్ది. అది వేరే విషయం. బట్ నేనంటుంది ఇంకా ఆయన అక్కడ ఉన్న టైంలో ఆయన ఏం జేస్తున్నారో, ఆయన అసలు ఫోన్‌లో అందుబాటులో ఉన్నారో లేరో కూడా తెలీదు. బేసిక్‌గా ఆయన పోస్ట్ పెట్టారంటే అది ఆయన పెట్టరు. ఆ స్టోరీ ఏదైతే 'నాగార్జున' గారి బర్త్‌డే కోసం పెట్టారో మాక్సిమం ఆయన పెట్టరు. ఆయన ముందే ఇంగో ఎల్లుండు నాగి బర్త్‌డే గదా! ఇగో ఈ మ్యాటర్ పెట్టేసి అదే స్టోరీ పెట్టేసేయండి ఇన్‌స్టాలో అని జెప్పి, ఆయన ముందే తన టీమ్‌కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. ఒక వారం ముందే ఇచ్చేసే అవకాశాలు కూడా ఉంటాయి. లేదంటే టీమే గుర్తు చేయొచ్చు. సార్ ఇట్లాగ ఒక 1 వీక్‌లో 'నాగార్జున' గారి బర్త్‌డే ఉంది కదా! 'కల్కి 2' మరి ఇంక వస్తది కదా! సో, అయన్నీ కూడా పెట్టేద్దాం సార్ అంటే, ఆ! ఓకే అంటారు. అలాగే అయిపోద్ది. ఏ హీరో అయినా మాక్సిమం ఇలాగే ఉంటది. కొంతమంది ఏంటంటే పర్టిక్యులర్‌గా వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేసి కొన్ని ట్వీట్స్ పెడతారు. డెఫినిట్‌గా కొంతమంది హీరోస్ వాళ్ళ పర్సనల్ థాట్స్‌ని షేర్ చేసుకుంటారు. ఓకే. ఇన్‌స్టాలో కావచ్చు, ట్విట్టర్‌లో కావచ్చు ఎక్కడైనా సరే. బట్ కొంతమందేంటంటే టీమ్స్ ద్వారా పెట్టిస్తారు. 'ప్రభాస్' గారు టీమ్‌తో పెట్టిస్తున్నారా? ఆయనే పెడుతున్నారా? మనకు ఐడియా లేదు. బట్ అలా ఒక టీమ్‌తో గనక పెట్టిస్తున్నట్టయితే ఆయన ఏదో పనిలో ఉండి ఇవేవి ఎందుకులే అన్నట్టుగా అనుకోనుండో, లేదంటే సెన్సిటివ్ ఇష్యూ కదా! లైట్ తీసుకోనో అలాగేదైనా జరిగుండొచ్చు. సో, దానికి మేబీ ఇంత హార్ష్‌గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరమా అంటే లేదు గానీ, బట్ స్టిల్ నేను గూడా ఒప్పుకుంటా. ఆయన దీని గురించి రియాక్ట్ అయ్యుండాల్సింది. ఖచ్చితంగా రియాక్ట్ అవ్వచ్చు. ఎంతో కొంతైనా రియాక్ట్ అవ్వచ్చు. ఒక స్టోరీ అయితే పెట్టొచ్చు. నెవర్ వోరియడ్ ఇన్ హిస్ లైఫ్ అంట. ఇగ మరిగా ఏమో మరి అది ఎంతవరకు రైటో నాకు తెలీదు. బట్ మేబీ అది గూడా కరెక్టే అయ్యుండొచ్చేమో గానీ, బట్ స్టిల్ నేననేదేంటంటే ఆహ్, బేసిక్‌గా 'ప్రభాస్' గారికి ఉన్న యూ నో ఏమంటారు? వైడ్ లెవెల్ ఆఫ్ రీచ్ అండ్ ఆయన ఎక్కడైనా ఒకవేళ బయటకొస్తున్నారు అంటే, ఇంక మాక్సిమం ఉండే రచ్చ మనకు తెలుసు. సో, అది ఆల్రెడీ మనం వేరే వాళ్ళు ఓటేయడానికెళ్ళినప్పుడు చూస్తుంటాం మనం. వేరే పెద్ద పెద్ద స్టార్ హీరోస్ ఎళ్ళినప్పుడు. అయితే ఈయనతో ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే హి ఈస్ ఎన్ ఇంట్రోవర్ట్. సో మచ్ ఆఫ్ ఇంట్రోవర్ట్. సో, ఇంట్రోవర్ట్‌లు బేసిక్‌గా అంత ఈజీగా బయటికి రావడానికి ఇష్టపడరు. అలాగే అంత పెద్ద క్రౌడ్‌లోకి, అంత లైన్‌లోకి వచ్చి ఓట్లేసి అదంతా కూడా ఆయనలో ఉన్న ఇంట్రోవర్ట్‌కి నచ్చలేదు. అందుకని ఆయన రాలేదంతే. సో, ఆయన ఎంత ఇంట్రోవర్టో మనకు తెలుసు. ఆయన ఇంటర్వ్యూలు అయన్నీ చూస్తుంటాం కదా మనం. సో, అది మ్యాటర్ అనమాట. సో, అది. సో, 'మహేష్ బాబు' గారి విషయంలో జరిగింది తప్పే. ఎవరైతే కొంతమంది ఆయనకేదో జస్ట్ ఒక నార్మల్ లెటర్ ఎళ్తే సో, దానికోసం టూ మచ్‌గా డ్రాగ్ చేసి 'మహేష్ బాబు' గారిని తప్పుపట్టి అది చేయడం ఏదైతే ఉందో అది కూడా కరెక్ట్ కాదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇది కూడా కరెక్ట్ కాదు. పోస్ట్ అయితే పెట్టలేదు. నేను కూడా ఒప్పుకుంటా అది కరెక్ట్ కాదు. బట్ డెఫినిట్‌గా ఈ మిగతా పాయింట్స్ ఏవైతే 'ఆదిపురుష్' పాయింట్, 'ఫౌజీలో ఇమాన్వి' పాయింట్, తర్వాత ఓటింగ్ పాయింట్ వీటిని బట్టి యాంటీ నేషనల్ అనడం, స్లీపర్ సెల్ అనడం ఇదంతా కూడా కరెక్ట్ కాదేమో. సో, దిస్ ఈస్ వెరీ అన్నెసెసరీ అనిపిస్తుంది నాకైతే మాత్రం. సో, అదే అంటున్నా గదా! సో, మరీ టూ మచ్ హేట్రెడ్ పెరిగిపోతుందేమో అనిపిస్తుంది నాకు ఈ ట్విట్టర్ యువతలో. అది అవసరం అంటారా? అది కరెక్ట్ కాదేమో గదా! ఆలోచించండబ్బా! కొంచెం కామ్‌గా ఉండండి. అంటే కామ్ డౌన్ అవ్వండి. ఎందుకు అంత ద్వేషం ఎందుకు? సో, అంటే మేబీ కలెక్షన్ వార్సు అవన్నీ వేరు. అవి డిపెండ్స్ ఆన్ సినిమా అండ్ కంటెంట్.
సో, ఈ పర్సనల్ ఫ్యాన్ వార్స్ ఎందుకు టూ మచ్ అవుతున్నట్టు మీకైనా అనిపించట్లేదా? సో, కొంచెం వాటిని కంట్రోల్‌లో ఉంచితే బెటరేమో గదా! ఆలోచించండి కొంచెం మీరైనా సరే. అందరూను. అందరికీ చెప్తున్నా నేను. అందరి ఫ్యాన్స్‌కి చెప్తున్నా నేను. అన్ని ఫ్యాండమ్స్‌కి చెప్తున్నా నేను. ఎందుకు కొంచెం మరీ టూ మచ్ అవుతోందిది. ఏదో ఒక్కరి విషయంలో కాదు. 'అల్లు అర్జున్' గారి విషయంలో చాలా టూ మచ్‌గా జరిగింది. 'పవన్ కళ్యాణ్' గారి విషయంలో జరుగుతది. 'ఎన్టీఆర్' గారి విషయంలో జరుగుతది. 'మహేష్ బాబు' గారు, 'ప్రభాస్' గారు, 'రామ్ చరణ్' గారు ఆళ్ళీళ్ళని ఏదో అందరి విషయంలో జరుగుతోంది. సో, మరీ అది లిమిట్ దాటుతోందేమో అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటది. ఇలాంటి కొన్ని ఏమంటారు ఎగ్జాగరేటెడ్ ట్యాగ్స్ పడుతున్నాయి గదా! సో, దిస్ ఈస్ నాట్ రైట్. సో, ఇది కరెక్ట్ కాదు. ఇంకా 'మహేష్ బాబు' గారి ఇన్సిడెంట్‌లో కూడా ఇంత పెద్ద పెద్ద ట్యాగ్‌లేమి ఎయలేదు. ఎందుకంటే 'మహేష్ బాబు' గారు ఎన్ని డొనేషన్స్ చేస్తారో అందరికీ తెలుసు గాబట్టి హ్యూజ్ ట్యాగ్స్ అయితే పడలేదు. బట్ ఇక్కడ మరీ యాంటీ నేషనలు, స్లీపర్ సెల్లు ఏందది మరీ టూ మచ్ అయినట్టు అనిపియలే మీకేనా? ఏందో కొంచెం తగ్గిస్తే బావుంటదని నాకనిపిచ్చింది. అదే చెప్తున్నా. లేదు మేము ఇంతే అంటే ఇంక నేనేం జేయలేను. సో, థాట్స్ ఇట్ గైస్ దిస్ ఇస్ ద వీడియో. వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో లైక్ ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్టా వీటన్నిటిలో. అండ్ ఎప్పటివరకు ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్ల. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరైనా మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బై. నెక్స్ట్ వీడియో. బాయ్ బై.